చేస్తున్నాము? ఆశకి అత్యాశ అయిపోతుంది ఇప్పుడు తిండి విషయంలో. కనుక ఆనాడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తిండే చూపించింది, ఆనాడు ప్రారంభంలో కూడా అవ దగ్గరకు వచ్చి తిండే చూపించింది, ఈరోజు మన దగ్గరకు వచ్చి కూడా తిండే మన దగ్గర పెడుతుంది. ఇప్పుడు ఇంకా బాగా ఆలోచించేద్దాం ఒక మాట. మనం చదువుతుండే ఎందుకు చెప్పండి? ఫస్ట్ నుంచి 1వ తరగతి నుంచి ఎన్ని తరగతులు ఉన్నాయో అన్ని తరగతులు ఎందుకు? కోటి విద్యలట కూటి కోసం. ఇక్కడ అర్థమైంది, మనం కష్టపడేది ప్రతిదీ కూడా ఈ కడుపు గురించే. 99% లోకమంతా కూడా కష్టపడేది కడుపు గురించే, తిండి గురించే. లేదంటారా? ఎంతవరకు చదవాలో అంతవరకు చదివి దేవుని మనం కొనసాగించాలి. మొత్తం అపవాది యొక్క వశీకరణంలో మనం అయిపోయాం, వశంలోనికి వెళ్ళిపోతున్న మనకి తెలియకోకుండానే. తిండి. అందుకనే తిండిపోతులు కాకండి అని చెప్తాడు.